ఆద్య, నువ్వు చెప్పు, ఏంటి ఇలా వచ్చావు? అది పేపర్లతో వచ్చిందంటే శుభవార్త ఏదో తీసుకొచ్చిందనమాట. తెల్లగా ఉన్నాయేంటి? ఇందులో ఏం లేదే? ఏం లేదంటే చెప్పా పెట్టకుండా వచ్చిందంటే ఆస్తి తెచ్చి అబ్బురపరుస్తుంది అనుకున్నాను. ఊపుకుంటూ వచ్చి ఊసూరు అనిపించింది. నువ్విలా ఆస్తి ఆస్తి అని కలవరించకమ్మా. నువ్వు వెళ్ళినప్పుడు ఇస్తానని మావయ్య గారు మాట ఇచ్చారన్నావు కదా. మాట ఎవరికి కావాలి? ఆస్తి కావాలి కానీ. అమ్మా, కాసేపు నీ ఆస్తి గోల ఆపుతావా? చెప్పాద్య, ఏంటి విషయం? అది మీరు నిధితో వచ్చేటప్పుడు దారిలో ఎవరో కొట్టేశారు కదా. అది కంప్లైంట్ రాసి స్టేషన్లో ఇస్తే పోలీస్ స్టేషన్లో కూడా ఆ నిధి గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు వచ్చి ఏమీ తెలియనట్టు పోలీసుల దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది? దొంగలే దొంగతనం జరిగిందని కేసు పెట్టినట్టుంటుంది. మీరు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, కానీ అనుమానించకండి. దొంగలెవరో దేవుడికే తెలుసమ్మా. కానీ ఆ దేవుడు ఏమీ చేయలేడు. ఆయన సొమ్మును కూడా కాపాడుకోలేని దేవుడు ఏం దేవుడురా? దేవుడి మీద నోరు పారేసుకోకమ్మా. పంచేంద్రియాలు పనిచేయకుండా చేస్తాడు. నువ్వు మంచాన పడితే నీ చిన్న కోడలు నీకు ముద్ద కూడా పెట్టదు. శాపాలు పెట్టింది చాలే గాని ఇదిగో, ఇంట్లో పనులు పక్కన పడేసి నిధి అంటూ బయట తిరిగితే ఒప్పుకోను. రామాని నిర్దోషం నిరూపించుకోమంది నువ్వే కదమ్మా. తన ప్రయత్నంకి ఎందుకు అడ్డుపడుతున్నావు? నాకు ఆ దేవుడే దారి చూపిస్తాడు సార్. నేను ధైర్యంగానే ఉన్నాను. ఒక్క నిమిషం. యాక్చువల్లీ నా ఫ్రెండ్ వసుంధర అని పెద్ద లాయర్ ఉంది, తనకి కాల్ చేస్తున్నాను. 1 సెకండ్. హలో వసు, ఈ గృహహింస వాళ్ళ మీద కేసు పెట్టడానికి ఏ సెక్షన్ ఉంటుంది? ఓ ఐపీసీ 498A. అసభ్య పదజాలం వాడితే సెక్షన్ 354A. మరి ఆస్తి కోసం బెదిరించడం? ఆహా, అవునా? ఇవన్నీ పెట్టి లోపలేస్తే జీవితంలో ఇక బయటికి రారు కదా. ఓకే ఓకే వసు, థ్యాంక్ యూ సో మచ్. అవసరమైనప్పుడు చెప్తాను. అమ్మో, ఇదేదో నా గురించి అనుకుంటా. జారుకుంటే మంచిది. ఇదిగోమ్మా నీ పేపర్లు. అత్తయ్య, ఉండమ్మా, నాకు అవతల బోల్డ్ అంత పనుంది. రామా, గుడి గురించి నువ్వు చేసిన పోరాటం బూడిదలో పోసిన పన్నీరు కాకూడదు. నీకు అనుమానం ఉన్న వాళ్ళ మీద కంప్లైంట్ చేద్దాం, ఖచ్చితంగా బయటకు వస్తారు. ఒక్కడిని కూడా వదిలిపెట్టను. ఆ నిధిని ప్రభుత్వానికి అప్పగించే వరకు నేను నిద్రపోను.